నీతిమంతుడైన దానియేలును హతం చేయడానికి శత్రువులు కుట్ర పన్నారు. వారు ఏం చేశారంటే, ఏ విధంగా హతం చేయాలని ప్రయత్నం చేశారంటే, రాజుతో వారు ఒక శాసనం రాపించారు. ఎవరైతే ఈ యొక్క రాజ్యంలో 30 రోజులు ఒక రాజును తప్ప ఎవరిని ఆరాధన చేయకూడదు, ఎవరిని పూజించకూడదు, ఎవరిని నమస్కరించకూడదు అని ఒక శాసనం రాపించారు. ఈ శాసనం తెలుసుకున్న దానియేలు రోజు ప్రార్థన చేశాడు. అది తెలుసుకున్న శత్రువులు, దానియేలు నిన్ను తప్ప వేరే దేవుణ్ణి ఆరాధన చేయకూడదని మనం శాసనం రాపించాము కదా రాజా, దిగో చూసావా దానియేలు, దిగో వాళ్ళ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి ఇతన్ని మీ శాసనం ప్రకారం సింహ బోన్లో వేయాలని వారు రాజును కోరగా, రాజు ఈ విషయం మీద బాధపడి శాసనం యొక్క మాటను బట్టి దానియేలును చెరసాల్లో వేయడం జరిగింది. చెరసాల్లో వేయబడిన తర్వాత రాజు ఆ రాత్రికి నిద్రపోకుండా దానియేలు యొక్క పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడన్నమాట. మరుసటి రోజు తెల్లవారిగానే రాజు దానియేలు ఉన్నావా అంటే, రాజు చిరకాలం జీవించునుగాక అని పలికెను. తర్వాత రాజు శత్రువుల యొక్క కుట్రను గమనించి, దానియేలు ఏ పాపం చేయని వాడు, దానియేలు దేవుడే గొప్ప దేవుడు కాబట్టి ఎవరైతే ఈ శాసనం రాపించారో వాళ్ళని ఆ యొక్క సింహ బోన్లో వేయవలసిందిగా అనే మాట చెప్తూ, ఎవరైతే దానియేలును చంపాలని చూశారో, ఎవరైతే దానియేలును నాశనం చేయాలని చూశారో వారినే ఆ యొక్క సింహ బోన్లో వేయడం జరిగింది. మనం కూడా దానియేలులాగా నీతిగా జీవిస్తే మనకు ఎంతమంది శత్రువులు ఉన్నా వారి ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టి, వారు పన్నిన కుట్రను బట్టి వారి యొక్క గుంతలో వాళ్ళే పడిపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఈ మాటను బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.